विष्णवे नमः। ओम मधुसूदनाय नमः। ओम त्रिविक्रमाय नमः। ओम वामनाय नमः। लक्ष्मीनारायण कुटुंबस्य क्षेमार्थे नमः। लक्ष्मी वेंकटेश्वर स्वामी देवता प्रीत्यर्थे नमः। शोलीलभूतवशा नागराज नामदेशः गर्भवती हेमल सुमलता नाम्याः सकुटुम्बस्य क्षेमार्थे नमः। लक्ष्मी वेंकटेश्वर स्वामी देवता प्रीत्यर्थे नमः। ఏడుగుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కలవాడ గోవింద గోవింద గోవింద. రిగడు దండాలవాడ గోవింద గోవింద గోవింద. ఆపద ముక్కలవాడ అనాథ రక్షక పూజ కార్యక్రమం చేసే ఉద్దేశం లడ్డు అపవిత్రమైనది, తిరుమల విశిష్టత ఇబ్బంది అనేటువంటి విధంగా పార్టీ వారు ఆరోపణ చేయడం వల్ల అది అవాస్తవం, అది నిజం కాదు అనేటువంటి విషయం ఆధారాలతో సహా ఈవో గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి అలాంటి పొరపాట్లు ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయడానికి ప్రయత్నం చేయరు, చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి అలాంటి దాన్ని ఈరోజు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఎవరైతే ఆ విధంగా ఆరోపణ చేశారో వారు కూడా ఉన్న వాస్తవాలు తెలుసుకొని తన బుద్ధి మార్చుకొని సద్బుద్ధి వారికి ప్రసాదించాలని చెప్పి ఆ దేవదేవుని ప్రార్థిస్తుంది. కొంచెం ఎనికి జరగండి కొంచెం ఎనికి జరుగునా అన్న వెడల్పు వస్తారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు జరిగిన లడ్డు వివాదంపై ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అసలుకు ఎవరైనా తెలివిన వాళ్ళు లడ్డూలో కల్తీ అనేది ఎవరైనా చెప్పగలుగుతారా? అది లడ్డూలో ఆ జంతువుల కొవ్వు కలిపినారనేది ఎంతవరకు సమంజసం? అది నిరూపించండి. హైకోర్టు జడ్జితోనో మీరు వేసే సిట్టుతో కాకుండా హైకోర్టు జడ్జితో కానీ ఇంకొకటి వేరే ద్వారా మీరు విచారించండి. అంతేగాని మీరు ప్రతిపక్షం మీద ఇలాంటి నిందలు వేయడం చాలా ఇది పద్ధతిగా ఉన్నది. దీనికి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సాక్షాత్తు కుడిపాడిగడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందరం సమావేశమై ఈరోజు చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలగాలని చెప్పేసి భగవంతుని దర్శించడానికి కూడా ఈ దేశంలో ఎక్కడ నిబంధనలు పెట్టని వారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలయంలోకి ప్రవేశించకూడదు, డిక్లరేషన్ కావాలని చెప్పేసి ఒక రూల్ తీసుకొని వచ్చినాడు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పర్యాయాలు మరి ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం జరిగింది. అదేవిధంగా మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని పట్టు వస్త్రాలు ఆయన సమర్పించడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి రాజకీయాల్లో కూడా దేవుణ్ణి వాడుకుంటూ మరి ఈరోజు దుర్మార్గమైనటువంటి పాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వర స్వామి జ్ఞానోదయం కలిగించాలని చెప్పేసి ఈరోజు నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
మేము ఈరోజు అందరము మూకుముడిగా గోవిందనామ స్మరణ చేస్తూ వెంకటేశ్వర స్వామికి ఈరోజు మేము ఆయనకు ఆ స్వామి వారిని దర్శించడం జరిగింది. ఆయన కలుపి కలగాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ప్రార్థిస్తా ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన పథకాలు అమలు చేయలేక, విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్డుకోలేక, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను డైవర్ట్ చేయడానికి లాస్ట్ దేవుడిని కూడా వాడేసుకున్నాడు. తిరుపతి వెంకటేశ్వరనే వాడేసుకున్నాడు. లడ్డులో ఏదో కల్తీ జరుగుతుందని చెప్పి అపవిత్రమైన ఆరోపణలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమలకు రావడానికి కూడా డిక్లరేషన్ అడుగుతున్నారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర మొదలుపెట్టింది అక్కడి నుంచే, ఆ తర్వాత పాదయాత్ర ముగించింది తిరుమతి వెంకటేశ్వరని దర్శించుకునే. మీరైనా చెప్పులు వేసుకుని విగ్రహాలు తీసుకుంటారేమో కానీ ఒకసారి మా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు చూడండి. ఒక దేవుని విగ్రహం ఇస్తే చెప్పులు ఇప్పే తీసుకుంటాడు. నువ్వు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే చిన్న దేవుని విగ్రహం ఇస్తే చెప్పులు వేసుకునే తీసుకుంటున్నారు. దేవుని పట్ల ఎంత అంకిత భావం ఉంది వెంకటేశ్వర స్వామి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మీరు ప్రజలకు ఏం చేయాలో ఆలోచించుకోండి. మీరు లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తింటున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఆలోచనలు తప్ప ప్రజలకు ఏం చేయాలో ఆలోచన చేయడం లేదు. తిరుపతి లడ్డులో ఇలాంటి అప్రవృత్తి జరగలేదని చెప్పడానికి జనాలకు అందరికీ తెలుసు. అందుకే ఈరోజు మన నంద్యాల కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, బీజేపీ నేతలకు, ముఖ్యంగా బీజేపీ నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించమని చెప్పేసి దేవునికి పూజ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రం జరిగింది. తిరుమల విశిష్టత దెబ్బతినింది. తిరుమల లడ్డులో అనిమల్ ఫ్యాట్, జంతు అవశేషాలు కలిపారని చెప్పి ఒక పార్టీ నాయకుడు అంటే ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మిగతా కూటమి పార్టీ అందరూ కూడా కలిసి ఆరోపణలు చేయడం జరిగింది. అలాంటి ఆరోపణ నిజం కాదని చెప్పి కళ్ళ ముందే కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ఈవో గారు చెప్పారు, జూన్ 12వ తారీఖున వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్లను మేము వాపసు పంపడం జరిగింది. మేము లడ్డులో ఉపయోగించడం జరగలేదు అనేటువంటి మాట వారు చెప్తుంటే, మీరు లడ్డులో కల్తీ జరిగింది, జూన్ 12వ తారీఖున వచ్చినటువంటి ట్యాంకర్లను ఉపయోగించారని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు కూటమి నాయకులు చెప్తా ఉన్నారు. కానీ ఇది వాస్తవం కాదని చెప్పి సాక్షాత్ ఈఓ గారు అధికార రాతపూర్వకం కావచ్చు, వాళ్ళు అధికారికంగా లెటర్ పూర్వకం కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు చెప్తా ఉంటే ఒక పార్టీ నాయకుడిపై, ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లాలి, వారిని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వారు తిరుమల లడ్డు అపవిత్రం జరిగింది, తిరుమల ప్రాశస్త్యం దెబ్బతిందని చెప్పి వారు ఆరోపిస్తా ఉన్నారు. నిజంగా జరగని దాన్ని కూడా జరిగిందని చెప్పడం చాలా దుర్మార్గం. ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కాబట్టి, కళ్ళ ముందే సాక్ష్యాధారాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ దేవదేవుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకు, కూటమి నాయకులకు కూడా మంచి సద్బుద్ధి ప్రసాదించాలి. ఎందుకంటే ఉన్నదాన్ని చెప్పాలి కానీ లేని దాన్ని చెప్పడం చాలా తప్పు. అదేవిధంగా తిరుమలకు దాదాపు 12 సార్లు ఎన్నోసార్లు పట్టు వస్త్రాలు తీసుకోపోయినటువంటి వ్యక్తిని ఈరోజు తిరుమల దర్శనానికి మీరు రాకూడదు, వస్తే డిక్లరేషన్ మీద సంతకం చేయాలని చెప్పి అంటారు. ఎందరో డిక్లరేషన్ అవసరం లేవు. ఎందుకంటే దేవదేవుడు అందరికీ దేవుడు ఆయన. అలాంటి దేవుని దగ్గరికి ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉంది కాబట్టి ఎన్నోసార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు, దర్శనం చేసుకున్నారు, ఎక్కడ కూడా డిక్లరేషన్ పై సంతకం చేయలేదు. కానీ ఏమంటే వారిని అడ్డుకోవాలి, వారిని హిందువులలో వారి గౌరవాన్ని తగ్గించాలి, తప్పకుండా వారిని డీగ్లామర్ చేయాలనేటువంటి వైఎస్ఆర్ పార్టీని కూడా డీగ్లామర్ చేయాలి, పార్టీని దెబ్బతీయాలనేటువంటి కుట్టిల ఉద్దేశం తప్ప వేరేది లేదు. తప్పకుండా ఆ దేవదేవుడిని ఒకటే కోరుకుంటున్నాం, స్వామి మీకు అన్నీ తెలుసు, ఆధారాలతో సహా అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి జరగని దాన్ని జరిగినట్టు చెప్తున్నటువంటి వారికి తప్పకుండా మీరు శిక్ష వేయాలి. ఏదైతే న్యాయం అయితే ఉందో న్యాయంగా మాట్లాడుతున్నట్టు నాయకులకు మీరు రక్షణగా అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నంద్యాల వైఎస్ఆర్ పార్టీ తరఫున నంద్యాలలో ఉన్నటువంటి కార్యకర్తలము నాయకులం అందరం వచ్చి ఆ దేవదేవుడికి మొక్కుకొని, ఎందుకంటే తిరుమల ప్రాశస్త్యాన్ని ఎవరు కూడా దెబ్బతీయరు కూడా, ఏ పార్టీ కూడా దెబ్బతీయదు. ఎందుకంటే మనం అందరం కూడా ఆ వెంకటేశ్వర స్వామి దయతో భక్తితో ప్రతి ఒక్కరు కూడా పూజిస్తాం కాబట్టి ఎవరికి ఆ ఆలోచన రాదు.
వారికి కూడా రాకూడదు. ఎందుకంటే వారు కూడా పరిపాలించారు కాబట్టి వారు కూడా ఏదైతే ఏ విధంగా పరిపాలన చేశారో మా నాయకుడు కూడా అదే విధంగా పరిపాలన చేశాడు. ఎక్కడ కూడా మా నాయకుడు కలిపినటువంటి పరిస్థితి కానీ కలిపేటువంటి అవకాశం లేదు. కాబట్టి నిజంగా ఎవరైతే ఆరోపించారో వారిని శిక్షించి వారికి సద్బుద్ధి ప్రసాదించి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు ఇది ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే సూపర్ 6 అని చెప్పి ఎలక్షన్లకు ముందు ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. ఆ సూపర్ 6లు ఇవ్వకపోతూ ప్రజల్లో నన్ను విమర్శిస్తారనేటువంటి ఉద్దేశంతో వారే తిరిగి ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇస్తామన్న పథకాలు ఇవ్వలేకపోయి ప్రజలలో అబాస్ పాలవుతున్నారు. కాబట్టి ఏదో విధంగా అది తప్పుదోవ పట్టించాలి, వాటిని డైవర్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. కానీ వేరేది కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మా నంద్యాల పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆ దేవదేవుని ప్రార్థించి, స్వామి మా వైఎస్ఆర్ పార్టీ కానీ వైఎస్ఆర్ నాయకులు కానీ ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు, చేయబోం కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా మేము మీ అందరి దయతో మంచి భవిష్యత్తు మాకు ప్రసాదించాలి. ఎవరైతే తప్పు చేశారో వారికి తప్పకుండా శిక్ష మీరు వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ వివాదం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినదే. ఇది ఎంతో మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా వారి మనోభావాలకు సంబంధించిన అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి దుష్ప్రచారం చేసి ఒక వర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశానికి సంబంధించినటువంటి విషయం మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయానికి వచ్చిన తర్వాత కమిటీ కాదు, ఏదైనా సరే వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఒక హైకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేయించిన తర్వాత ఏదైనా సరే ఆధారాలు ఉంటే గనుక వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప నిర్ణయానికి వచ్చిన తర్వాత పార్టీని ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధమైనటువంటి చేయడం అనేది ప్రజలందరూ కూడా ఎవరు హర్షించడం లేదు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఇటువంటి మనోభావాలకు సంబంధించిన అంశాలను మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతనే మాట్లాడాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. గతంలో మనం కూడా చూసినట్టయితే ఎన్నో అవినీతి ఆరోపణలు గతంలో మన స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా బోఫోర్స్ అయితేనేమి, తర్వాత మనకు కామన్వెల్త్ గేమ్స్ అయితేనేమి, 2G స్పెక్ట్రమ్ అయితేనేమి, ఇట్లా అనేకమైనటువంటి అంశాల మీద అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. కానీ అవి ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశాలు కాదు. ఈ విధంగా మనోభావాలకు సంబంధించిన అంశాలను మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని చెప్పేసి భవిష్యత్తులో కూడా ఇటువంటి అంశాల మీద చంద్రబాబు మాట్లాడకూడదని వాళ్ళ కూటమి సభ్యులందరికీ కూడా మంచి బుద్ధిని ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎన్నో హామీలను మొన్న ఎన్నికల్లో ఇచ్చి వాటన్నింటినీ కూడా ఆలోచించకుండా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు టాపిక్ ను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఏది జరగకపోయినా ఏదో జరుగుతా అన్నట్లు క్రియేట్ చేస్తూ మన రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద అవాకులు చెవాకులు పేలుతూ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఈరోజు అబద్ధాలను ప్రచారం చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కూటమి నాయకులు ఈ ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా మంచి బుద్ధి రావాలని ఈరోజు మా నంద్యాల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మేమందరము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అందరం ఇక్కడ వచ్చేసి స్వామివారిని దర్శించుకొని మరి వారికి విన్నవించుకోవడం జరిగింది. అలాగే 100 రోజులు పైగా గడిచింది. ఈరోజు ఏ ఒక్క హామీని కూడా ఇవ్వటం లేదు. ముందు సంక్షేమ పథకాలు అమలు పరిచే దిశగా మీ ప్రయత్నాలు ఉండాలి. అదేవిధంగా ఏవైతే ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము.